అంటే నన్ను ప్రిపేర్ చేసిన డైరెక్టర్ కదా, నేను సినిమా చూసినప్పుడు బాగా తీసుకోగలను కథ లేకుండా అన్నాను. సో అందుకని అదే చెప్పేసాను నేను. మ్యాడ్ 1 క్లోజింగ్ ఫిగర్లు అంటే ఎప్పుడు నా సీక్వెల్ తీస్తే కంపేర్ చేసుకుంటారు కదా మ్యాడ్ ముందు దాంతో. నేను క్లియర్గా చెప్తున్నా, కొంతమందికి మ్యాడ్ 1 నచ్చి ఉండొచ్చు, ఎందుకంటే కాలేజ్ సినిమా కూడా కాలేజ్లో లవ్లీ అని నచ్చిన వాళ్ళు ఉంటారు. కానీ కంపేరిటివ్గా చెప్తున్నా, మ్యాడ్ 1 క్లోజింగ్ ఫిగర్లు డే 1 ఫిగర్లుగా వస్తాయి చాలా ఏరియాలు. రిలీజ్ ఎక్కువ, ఓపెనింగ్ ఎక్కువ. అప్పుడు కూడా 4-5 సినిమాల్లో వచ్చింది, ఓపెనింగ్ పెద్ద ఓపెనింగ్ పడింది. అన్ని ఫ్యాక్టర్స్ వెళ్ళిపోయినాయి. ప్లస్ మీకు ముందు కూడా చెప్పినట్టు మాస్ సినిమా, మూమెంట్ సినిమా, ఇది ఇంకా ఎక్కువ రీచ్ ఉంటుంది. ఇవాళ నా జర్నలిస్ట్ మన జర్నలిస్ట్ బ్యాచ్లోనే ఫనీ ఫోన్ చేశారు. మీడియా షోలో చూడలేదంట, ఒక జనరల్ షోలో చూస్తే ఆవిడ పక్క సీటో ముందు సీటో ఒక లేడీ కూర్చుందంట. 2 గంటలు అమ్మాయి సీట్లో ఆల్మోస్ట్ పొరులుతూనే ఉందంట. అలా చూసిన తర్వాత ఇంకా రిపోర్ట్ ఎందుకండి సినిమాకి, ఏం రిపోర్ట్ చెప్పాలి, ఎందుకు ఏంటండి, అలా ఉంది సినిమా, మ్యాడ్ 3కి ప్రిపేర్ అయిపోండి అని చెప్పాడు. అలా ఫోన్ చేశారు. అది ఏదైనా సీక్వెల్లో వేయటం అది మా ఫార్మాలిటీ వేసాం, కానీ మీరు చెప్పండి 3 తీయచ్చా లేదా? ఈసారి కళ్యాణ్ పెళ్ళి. ఇది ఫ్యామిలీ సినిమాగానే ప్రమోట్ చేసాం మేము అందరు. ఎందుకంటే లడ్డు పెళ్లి దగ్గర ఎక్కువ ఫాదర్ ఇది ఉంటారు. సెకండ్ హాఫ్లో కూడా ఎక్కువ సునీల్ గారితో మీరు అందరూ అబ్జర్వ్ చేసి ఉంటారు. సునీల్ గారితో ఎక్కువ ఫాదర్ హ్యూమర్ ఎక్కువ ఉంది. సో ఫ్యామిలీస్కి ఎక్కువ ఉంటుంది, ఎక్కువ నచ్చేటట్టుగానే ఉందని చెప్పాము. ఎక్కడ అడల్ట్ హ్యూమరు ఏది వల్గర్గా ఎక్కడ ఉండదు అని అందుకే ముందు నుంచి చెప్తుంది క్లియర్గా. నవీన్, మీరు ఊహించని ఫిగర్లు వస్తాయి. ఇవాళ అదిరిపోయే ఫిగర్లు కనబడతాయి, రేపు కొంచెం తగ్గుతాయి. ఇండస్ట్రీ అంతా మళ్ళీ తగ్గిపోయిందని హంగామా చేయడానికి ఎలా రేపు ప్రీ ఫెస్టివల్ కాబట్టి రేపు తగ్గుతాయి. ఇవాళ రేపు కలిపి ఎంత ఉందో సండే ఒక్కరోజు అంత ఉంటుంది, మండే ఒక్కరోజు అంత ఉంటుంది. మళ్ళీ ఊహించని ఫిగర్లు వస్తాయి. ఇప్పుడు మళ్ళీ నేను చెప్పి దాన్ని మళ్ళీ ఏదో ఒక కాంట్రవర్సీ చేయడం నాకు ఇష్టం లేదు, కానీ ఊహించని ఫిగర్లు వస్తాయి. మొన్న ప్రీ రిలీజ్లో సంగీత్ చెప్పాడు కదా, నవీన్ అంటే ఎవరు కనబడ్డని. ఇదిగో నవీన్ నూలి. సినిమాని నాకు కూడా ఫస్ట్ సినిమా అంతా ఫ్లోలో చూసుకున్నాడు. ఫస్ట్ హాఫ్ బాగా నచ్చి, నవీన్ సెకండ్ హాఫ్లో నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి. నవీన్ అంటే కూడా నువ్వు నోరు మూసుకుని థియేటర్లో సినిమా చూడు, సెకండ్ హాఫ్ బాగుంది అని చెప్పిన ఫస్ట్ మనిషి ఇతని. తర్వాత మా బాబాయ్ నమ్మారు సెకండ్ హాఫ్ అంతా. నేను ఎంతో కొంచెం డౌట్లు పడుతున్నా కూడా నువ్వు నోరు మూసుకుని థియేటర్లో చూడు, థియేటర్ సినిమా అని చెప్పిన ఫస్ట్ మనిషి ఈయన మా బాబాయ్, అంత కాన్ఫిడెంట్గా. దాని తర్వాత మీ మీడియాలో ఫస్ట్ చూసిన పర్సన్ రాంబాబు, నిన్న మధ్యాహ్నం చూసి రేటింగ్ వేసాడు అంత ధైర్యంగా. అతను కూడా సెకండ్ హాఫే బాగున్నాడు. సో నా జడ్జ్మెంట్ కంటే వీళ్ళందరూ జడ్జ్మెంట్ బాగా ప్రూవ్ అయింది సార్. అందుకని మీకు పరిచయం చేస్తున్నాను నవీన్. మరి అది ప్రూవ్ చేసాం కదా. మళ్ళీ వీడియో కూడా పెట్టండి సార్, వస్తున్నాం దింపుతున్నాం అని. థ్యాంక్ యూ అండి. సీక్వెల్ కదా, మా ఫస్ట్ పార్ట్తో పాటు కంపారిజన్స్ అవన్నీ ఉంటాయి. కొంచెం టెన్షన్గానే వెళ్ళాం థియేటర్కి. బట్ నేను ఫస్ట్ మార్నింగ్ ప్రశాస్లో చూసాను, తర్వాత సుదర్శన్ చూసా. ఎక్స్ట్రీమ్లీ అసలు జనాలందరూ ఎంజాయ్ చేస్తుంటే దీనికోసం కదా మనం సినిమా చేసిన అన్న ఫీలింగ్ వచ్చింది. సో ఇప్పుడు యాక్చువల్లీ నేను మా భీమ్స్ గారికి, తమన్ గారికి, మా నవీన్ అన్నకి, సో హీఈస్ ద బ్యాక్ బోన్. ఆయన అసలు క్రిస్ప్ రన్ టైం పెట్టి మొత్తం అందరినీ అసలు కంటిన్యూస్గా నవ్వుతూనే ఉండాలి. వాళ్ళు నవ్వుతుంటే అయినా కానీ మళ్ళీ ఇంకా చక్కల గింతలు పెట్టి సాడిస్టిక్గా నవ్వించాలి అని చెప్పి దాన్ని ప్రిపేర్ చేశారు మమ్మల్ని. సో దానివల్ల ఇంత పెద్ద హ్యూజ్ ఓపెనింగ్ని మనం నిలబెట్టుకోగలిగాం. థ్యాంక్ యూ అండి. మీరు కూడా థియేటర్లో చూడాలి, ఎంజాయ్ చేయాలి. స్పెషల్లీ మేము ఇప్పటి వరకు దాచుకున్నది, సో ఇప్పుడు ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది కాబట్టి సునీల్ గారు, ఆయన చాలా పెద్ద అసెట్. సో ఎక్కడ చూసినా కానీ సునీల్ గారి గురించి, డాడీ ట్రాక్ గురించి రాస్తున్నారు. అది చాలా హ్యాపీగా అనిపించింది. సునీల్ గారిని మళ్ళీ మా వింటేజ్ సునీల్ గారిని ఆ కామెడీలో మొత్తం చూస్తుండేసరికి భలే హ్యాపీ అనిపించింది. మాషాల్లా బాయ్స్ ప్లేడ్ వెల్. సో బాయ్స్ కూడా కుమ్మేశారు. లడ్డు ఒక్కడే మిస్ అయ్యిండు. దీనిలో డిమాండెడ్ యాక్టర్ అయిపోయిండు. ఒక 2 క్యామియాలు ఉన్నాయండి సెకండ్ హాఫ్లో. అది మీరు థియేటర్లో చూసినప్పుడు వాళ్ళకు ఒక పెద్ద మాస్ హీరోలకు ఎలా అయితే వస్తుందో అలాంటి రెస్పాన్స్ వచ్చింది. సో మీరు కూడా థియేటర్లోకి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.
ఈరోజు మా సినిమా మ్యాడ్ స్క్వేర్ రిలీజ్ అయిందండి. అసలు మేము అసలు అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. అదిరిపోయింది అసలు సినిమా. అసలు అంటే గోల. పొద్దునే సుదర్శన్ వెళ్ళాము, అదిరిపోయింది. అంటే మా కోసం కూడా అంత గోల చేస్తున్నారు అంటే అది చెప్పినా అసలు చాలా ఆనందంగా ఉందండి. చాలా థ్యాంక్ యూ. అది మీరు అబ్జర్వ్ చేశారో లేదో కానీ మావాడి హ్యాట్రిక్ సినిమా ఇది. చాలా తక్కువ మంది తెలుగు హీరోలు కుదిరింది హ్యాట్రిక్. అంతేనండి. ఈ గ్రూప్ లో అదే కదా, ఇతని ఎలివేషన్, అతని కామెడీ, ఇతని లవ్. సార్ అందరికీ నమస్కారం అండి. చాలా మందికి థ్యాంక్స్ చెప్దాను ఒక లిస్ట్ రాసుకుని వచ్చాను. సారీ అండి, ప్యాంట్ పాకెట్కి బొక్కుండి పేపర్ పడిపోయింది. సో థ్యాంక్స్లో ఏం చెప్పట్లేదు. సో ఆడియన్స్కి మాత్రమే థ్యాంక్స్ చెప్తాం. మ్యాడ్ని అంత పెద్ద సక్సెస్ చేసినందుకే మ్యాడ్ స్క్వేర్ వచ్చింది. మ్యాడ్ స్క్వేర్ కూడా అలాగే నవ్వుతున్నారు, అలాగే ఎంజాయ్ చేస్తున్నారు అన్నప్పుడు అంతకన్నా ఆనందం ఏముంటుందండి. సో మాటలు కూడా లేవు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్ దట్ వీఆర్ గెటింగ్. వంశన్ ఇందాక నంబర్స్ గురించి మాట్లాడుతున్నారు, మాకు అవి తెలీదు. ఆడియన్స్ మమ్మల్ని అప్రిషియేట్ చేసిందే మాకు చాలా బిగ్గర్ సాటిస్ఫాక్షన్ ఇస్తుందండి. ప్రతిసారి ప్రతి జోక్కి నవ్వుతున్నందుకు చాలా థ్యాంక్ యూ. అంటే నవ్వించినందుకు, నవ్విస్తే ఇంత ఆనందం ఉంటుందని మాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ హూ సపోర్టెడ్ ఫిల్మ్. అంతే అండి, థ్యాంక్స్. అంతే. ఏంటి సార్, ఏం విషయాలు అదే చెప్పండి. ఏం చెప్తారు సార్, వంశాన్ని అంత కాన్ఫిడెన్స్ చెయ్యేసి అందరి మీద కొట్టేశాను. ఊరికలా మా సినిమా ఇదే ఫీల్ అండి. మీకు వంశీ అన్న, కళ్యాణ్ గారు ప్రామిస్ చేశారు, ఈ కెమెరాలు ఆన్ అవ్వకముందు మీరు వచ్చి అదే చెప్పారు. ఇప్పుడు సార్ కూడా అన్నారు కరెక్ట్, బాగా ప్రిపేర్ చేశారని. దట్ ఈస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ అండి. ఎందుకంటే జనాలు థియేటర్కి వచ్చినప్పుడు ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు, అది ముందే మేము మీరు దీనికోసం అంటే జనాలు దానికోసం వస్తున్నారు, దాన్ని ఇంత ఎంజాయ్ చేస్తున్నారంటే ఇట్స్ వెరీ ఓవర్వెల్మింగ్. థ్యాంక్ యూ. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ ద ఊరినా కొడుకు ఆఫ్ దిస్ ఫిలిం. అది నాకు చాలా వర్కౌట్ అయింది. చెప్పండి సార్, ఏదో చెప్పండి. ఇక మేము ఎంత అని చెప్తాం సార్, ఇక లాస్ట్ 15 రోజులు చెప్తానే ఉన్నాం, ఈరోజు ప్రూవ్ అయింది. సో మీరే చెప్పండి ఏమన్నా. నెక్స్ట్ పార్ట్ అదా, మన డ్రీమ్స్ ఎప్పుడు ఫుల్ఫిల్ తొందరగా అవ్వకూడదండి. తొందరగా అయితే మళ్ళీ ఫన్ ఉండదు లైఫ్లో, బట్ అవుతుంది, ఈవెన్చువల్లీ ఒకరోజు అవుతుంది. బట్ ఇంకా అదే పెద్ద ప్రొడ్యూసర్ అయిపోయారు. ఇప్పుడు నెక్స్ట్ మా మెయిన్ ప్రొడ్యూసర్ హారిక గారు మాట్లాడతారు.